కొడుకు పిచ్చి, కూతురు పిచ్చి, అల్లుడి పిచ్చి, కోడలు పిచ్చి, మనవల పిచ్చి వదిలిపెట్టు. అన్నిటికీ ముందు ఈశ్వరుణ్ణి చేర్చు. ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం. ఏమిటి నువ్వు సాధించేది? నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని నువ్వు ఎవరి మీద పేరాశ పెట్టుకున్నావో వాడు నీ కొంప ఏ పాతికేళ్ల తర్వాతో ముంచేస్తాడు. నేను పరమ యథార్థం చెప్తున్నాను. కొడుకు 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 కొడుకని పేరాశ పెట్టుకుని పిచ్చెక్కిన వాళ్ళు నాకు తెలుసా అండి? నేను ఈ మాట అందుకే చెప్తున్నాను. ఒక వృద్ధాశ్రమానికి ఒకనకొకప్పుడు మీరు చెప్పిన రామాయణ ప్రసంగాలు వినడానికి వస్తుంటారండి వీళ్ళందరూ వ్యాన్లో. ఒక్కసారి వృద్ధాశ్రమానికి రెండంటే నేను ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను. వెళ్ళి చూస్తుంటే ఒక ఆవిడ పెట్టి సర్దేసుకుని వీధిలో కూర్చున్నారు. నేను ఆ వృద్ధులందరినీ పలకరిస్తూ అలా వచ్చేటప్పటికి ఆవిడ అన్నారు, నేనేం ఆవిడని అడగలేదు. ఆవిడ అన్నారు, అయ్యా నన్ను తీసుకెళ్ళిపోవడానికి మా అబ్బాయి వస్తున్నాడు ఇవాళ, అందుకని నేను ఇంటికి వెళ్ళిపోతున్నానంటే నేను పెట్టి సర్దుకున్నానారా. అమ్మ చాలా సంతోషం అమ్మా, ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీ అబ్బాయి